హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుకి మహిమ ఘనత కలుగుగాక. మన చర్చ్ ఆఫ్ హోలీ గాడ్ సంఘ సభ్యులందరికీ, నా యొక్క ఆత్మీయులకు, అంతేకాకుండా ఈ నా మాట వింటున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఆదివారపు శుభములను అందించున్నాను. ఈ దినమున దేవుని వాక్యం ద్వారా మనం మాట్లాడుకుని పోయే ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఆత్మ సంబంధమైన పోరాటంలో 6వ భాగం. అందులో దొంగిలించబడుతున్న సమాధానం 3వ భాగానికి వస్తున్నాం. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిద్దాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఎవరండి ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు? గమనించండి. ఒకటి, ప్రభువుని దగ్గరికి రాకుండా తమ కష్టాలను తామే మోసుకునేవారు. రెండవదిగా గమనిస్తే, ప్రభుని మీద ఆధారపడకుండా తమ భారమును తామే మోసుకునేవారు. మూడవది, రకరకాల సమస్యలతో అల్లాడిపోయేవారు. నాలుగవది, అన్నింటిలో కూడా అపజయాన్ని పొందేవారు. ఐదవది, ఆర్థిక పరమైన సమస్యలతో సతతమయ్యేవారండి. 6, కుటుంబ భారమును మోయలేక మోస్తున్నవారు. 7, మనం చూస్తే చేసిన అప్పులు చెల్లించలేక, వాటి వడ్డీలు భరించలేక అల్లాడిపోతున్నవారు. 8, తమకున్న భారాలు భరించలేక వాటిని చూస్తూ మోస్తూ బ్రతికేవారు. వీరిని చూచి ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అనేకులు ఉన్నారండి ఈ సమాధానం లేక అల్లాడేవారు. వీరి జీవితాలను మనం చూస్తే ఎంతో బాధగా ఉంటుందండి. గమనించండి, సమాధానం లేని వారి జీవితం చచ్చిపోయిన జీవితం అండి. సమాధానం లేని జీవితం బ్రతుకు మీదే విరక్తి కలిగిస్తుంది. సమాధానం లేని జీవితం మనలను దేవుని నుండి వేరు చేస్తుంది. సమాధానం లేని జీవితం మనలను లోకం వైపునకు మళ్ళిస్తుంది, లేక నడిపిస్తుంది. సమాధానం లేని వారు గమనించారండి, యేసుక్రీస్తు ప్రభుని దగ్గర మాత్రమే సమాధానం పొందగలరు. ఎందుకంటే యెషయా 9:6 అంటుంది, యేసు ప్రభు సమాధానానికి కర్తయగు అధిపతి అని. మీకు సమాధానం కావాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుని దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన మాత్రమే సమాధానమునకు కర్త, అధిపతి. సమాధానం తెరవబడే మార్గమే యేసుక్రీస్తు ప్రభు. సమస్యలు ఏమైనా సరే, పరిస్థితులు ఎలాంటివైనా సరే, నీకు సమాధానం కావాలంటే నువ్వు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుని దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే ఆయనే కదా సమాధానములకు అధిపతి. విశ్వాసులు గమనించాలి, ఎవరిలో అయితే ఈ సమాధానములకు అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు ఉంటాడో
వాళ్ళ సమాధానం జీవజల నదుల మాదిరిగా ప్రవహిస్తుందండి. దేవుని బిడ్డలకి ఒక ప్రశ్న వేస్తున్నాను, గమనించండి. నిజముగా నీలో దేవుని యొక్క సమాధానం ఉన్నదా? నీవు నీ కుటుంబ సభ్యులతో సమాధానంగా ఉంటున్నావా? నీకు నీ ఇంట్లో ఉన్న వారితో సమాధానం ఉందా? నీ తోటి విశ్వాసులతో నీకు సమాధానం ఉందా? గమనిద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనంలో చివరి లైన్ చూద్దాం. ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని చెప్పాను. ఇంకా గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం అంటుంది, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఇంకా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం గమనిద్దాం. మొదటి లైన్ చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇప్పుడు నేను విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నాను, మీరు నిజంగా దేవుని బిడ్డలా? మీరు నిజముగా పరలోకంలో ఉండాలి అని అనుకుంటున్నారా? మీకు దేవుని రాజ్యం కావాలా? అయితే దేవుడు తన వాక్యం ద్వారా చెప్పిన ప్రతి మాటను మీరు వినాలండి. ఆ దేవుని మాటల ప్రకారము మీరు నడవాలి. దేవుని వాక్యం అంటుంది అందరితో కూడా సమాధానంగా ఉండండి అని అంటుందండి. దేవుని వాక్యం అంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునైనది. దేవుని రాజ్యము సమాధానము కనుక సాతానుడు వాడి శక్తులతో కలిసి నీలో ఉన్న సమాధానాన్ని దొంగిలించాలని చూస్తున్నాడు. నీ కుటుంబంలో ఉన్న సమాధానాన్ని దొంగిలిస్తున్నాడు. నీ చుట్టుపక్కల ఉన్న సమాధానమును దొంగిలిస్తున్నాడు. వాడి గురి ఒకటండి, సమాధానం లేక నువ్వు అల్లాడాలి, నువ్వు చచ్చిపోవాలి. అంతేనండి. ఈ సమాధానం గురించి మనం ముఖ్యంగా కొన్ని విషయాలను గమనిద్దాం. ఒకటి, సమాధానమునకు మరి ఒక పేరు ఉందండి. అదేంటంటే శాంతి. కొట్లాటలు, యుద్ధము లేని వాతావరణమును శాంతి అని పిలుస్తారండి. మనం గమనిస్తే హెబ్రీ భాషలో ఈ శాంతి లేక సమాధానమును షాలోమ్ అని అంటారండి. షాలోమ్ అంటే పరిపూర్ణ శాంతి లేక సంపూర్ణ క్షేమాభివృద్ధి అనే అర్థం వస్తుంది. గమనించండి, అంతరంగము లోపల సమాధానం లేకుండా అల్లాడిపోయేవారు కొంతమంది అండి. కుటుంబాలలో సమాధానం లేక సతతమైపోయేవారు ఎంతమందో. వారి వారి పనుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వారికి కావలసిన సమాధానం దొరకకుండా అల్లాడిపోయేవారు చాలామంది ఉన్నారండి. తమ చుట్టుపక్కల ప్రాంతములలో వారికి సమాధానం లేక బాధపడుతున్నారు. చాలామందికి వారి బిడ్డలతో సమాధానం ఉండదండి. చాలామందికి వాళ్ళ తల్లిదండ్రులతో సమాధానం ఉండదండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు వారిని చుట్టుకోగా సమాధానం లేక అల్లాడేవారు ఎందరో. సమాధానం లేకుండా కాపురం చేస్తున్న భార్యాభర్తలను గమనించండి. చేసిన అప్పులు ఎక్కువైపోయి వాటి వడ్డీని కూడా చెల్లించలేక చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఇలా రకరకాల కారణాలతో సమాధానం లేకుండా ఉండేవారి మనస్సు అల్లకల్లోలంగా ఉంటుందండి.
సమాధానము లేని వారి మనస్సు అలజడితోనో ఆందోళనతోనో నిండి ఉంటుంది. సమాధానం లేని వారి మనస్సు లోపల ఎంతో దుఃఖం ఉంటుంది. సమాధానం లేని వారు ఎప్పుడు కూడా సరుగుతూ గొరుగుతూ ఉంటారండి. వారిలో అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. సమాధానం లేని వారి మనస్సు త్వరగా కూడా కోపడుతుందండి. అపార్థాలు, అనుమానాలు, గొరుగుడ్లు ఈ సమాధానం లేని మనస్సు యొక్క స్వభావం. సమాధానం లేని వారు వారి ఆత్మీయ జీవితంలో ఎదగలేరండి. సమాధానం లేని వారు దేవుని మాటను వినరు. వీరి లోపల అంతరంగంలో ఎప్పుడు ఏదో ఒక విషయం మీద భయం ఉంటుంది. అవునండి, భయపడుతూనే ఉంటారు. చివరికి ఆఖరిగా వారి మనస్సు దెయ్యములకు అప్పగించబడుతుందండి. అది వీరి మరణానికి కూడా దగ్గర తీయవచ్చు. అందుకే దేవుని బిడ్డలందరూ కూడా సమాధానంతో నింపబడాలండి. దేవుని బిడ్డలకి పరిపూర్ణ శాంతి కావాలి. ఎలా వస్తుంది శాంతి? ఎలా వస్తుంది సమాధానం? దేవుని వాక్యం అంటుంది, యెషయా 26:3 గమనిద్దాం. ఎవని మనసు నీ మీద అనుకున్నావు, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలలో పరిపూర్ణ శాంతి, నిత్య సమాధానం ఆవరించాలి అంటే గమనించండి, ముందుగా వారి మనస్సు దేవుని మీద ఆనుకొని ఉండాలండి. రెండవది, వారి మనసు అంతా కూడా దేవునితో నిండిపోయి ఉండాలి. మూడవదిగా, వారి మనసు లోపల ఒక్క దేవుడు తప్ప ఇంకెవ్వరు కూడా ఉండకూడదండి. అనగా పూర్తిగా వారి మనస్సు దేవుని మీద ఆనుకొని ఉండాలి. దేవుని మీద ఒకవేళ నీ మనస్సు ఆనుకోకుండా ఉంటే, దేవుని మీద ఆనుకొనకుండా ఉండే మనస్సును గమనించాలి. ఒకటి, దేవుని మీద ఆనుకునే మనస్సు లోకాశల వైపు మళ్ళుతుందండి. రెండు, దేవుని మీద ఆనుకునే మనస్సు శరీరేచ్ఛల మీదకు పోతుంది. దేవుని మీద ఆనుకునే మనస్సు శరీరాశలను కోరుకుంటుంది. దేవుని మీద ఆనుకునే మనస్సు నేత్రాశను జయించలేదు. దేవుని మీద ఆనుకునే మనస్సు జీవపు డంబమును ధరిస్తుంది. దేవుని మీద ఆనుకునే మనస్సు దేవునికి వ్యతిరేకమైన వాటిని చూస్తుంది. దేవుని మీద ఆనుకొనకుండా ఉండే మనస్సు క్రమక్రమాన దేవునికి దూరమైపోతుంది. దేవుని మీద ఆనుకొనని మనస్సు దేవుని మాట వినదు. దేవుని మీద ఆనుకొనని మనస్సు దయ్యముల చేతిలో చిక్కిపోతుంది. దేవుని మీద ఆనుకొనని మనస్సు సాతాను యొక్క నివాస స్థలముగా మారిపోతుంది. దేవుని మీద ఆనుకొని ఉన్న మనసును మనం గమనిస్తే, దేవుని మీద ఆనుకొని ఉన్న మనస్సు దేవునిలో ఫలిస్తుందండి. దేవుని మీద ఆనుకొని ఉన్న మనస్సు దేవుని తలంపులతోనే ఎప్పుడు కూడా నిండి ఉంటుంది. దేవుని మీద ఆనుకొని ఉన్న మనస్సు దేవునిలోనే నివాసం చేస్తుందండి. దేవుని మీద ఆనుకొని ఉన్న మనసులో దేవుని యొక్క సమాధానం జీవజల నదుల మాదిరిగా ప్రవహిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడే. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి.
గమనించండి, యేసు ప్రభు ఇచ్చే సమాధానం మీ హృదయాన్ని పరిపాలిస్తుంటే లేక ఏరుతుంటే ఆ హృదయంలో ప్రభుని సమాధానం తప్ప ఇంకొకటి ఉండదండి. అలజడి కానీ, ఆందోళన కానీ, పిరికితనము కానీ, భయము కానీ అస్సలు ఉండదు. నిరాశ కానీ, నిస్పృహలు కానీ, దుఃఖము కానీ ఉండనే ఉండవు. ప్రభు ఇటు సమాధానం పొందుడికే మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారండి. అనగా గమనించాలి, ఆయన శరీరముగా పిలువబడ్డారండి. ఆయన సంఘమే కదా ఆయన శరీరం. యేసు ప్రభు అన్నాడు, గమనిద్దాం, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. హల్లెలూయా. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు శాంతి మీకు ఇస్తారు? ఎప్పుడు యేసు ప్రభు తన శాంతిని మీకు అనుగ్రహిస్తాడు? మీరు ప్రభువులో ఉంటేనే, ప్రభు మీలో ఉంటేనే ఆయన శాంతి మీకు అనుగ్రహించబడుతుంది. మీరు ప్రభువులో లేకుండా దయ్యములతో సంబంధం గడుపుకొని సాతానుతో సహవాసం చేస్తే మీకు యేసు క్రీస్తు ప్రభుని శాంతి దొరకదండి. చాలామంది విశ్వాసులు అప్పుడప్పుడు మాత్రమే శాంతిని పొందుతారు. కానీ ప్రభుని యొక్క సమాధానం వారి హృదయాలను పరిపాలించాలి. ప్రభు యొక్క సమాధానం వారి మనస్సులను ఏలాలి. ఎప్పుడైతే ప్రభు యొక్క శాంతి సమాధానం నీ హృదయాన్ని పరిపాలిస్తుందో లేక నీ హృదయాన్ని ఏలుతుందో అప్పుడు నీ హృదయం మీద అధికారం దేవుని సమాధానంది, దేవుని శాంతిది. అప్పుడు దేవుని శాంతి సమాధానం తప్ప నీలో ఆ శాంతి అనేది ఉండదు. ఇంకొకటి మరేది కూడా ఉండదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుని సమాధానం మీ హృదయాన్ని పరిపాలించాలి లేక ఏలాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క శాంతితో నింపబడాలి, లేకపోతే మీరు బ్రతకలేరండి. అప్పుడు ఎవరికి కూడా మీ సమాధానాన్ని దొంగలించలేరు. సాతాను శక్తులు కానివ్వండి, చివరికి వాడే వచ్చినా కానివ్వండి, మీ హృదయంలో ఉన్న సమాధానంలో వాడు దొంగలించినాడండి. దేవాదేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి మిమ్మల్ందరినీ కూడా ఆయన శాంతితోనో సమాధానంతోనో నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. మాకు ప్రియమైన మా తండ్రి, మా దేవ, మీకు వందనములతోనూ స్తుతులతోనూ స్తోత్రములతోనూ మీ యొక్క పరిశుద్ధమైన పాద సన్నిధిలోనికి మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుని పరిశుద్ధ నామమున వచ్చేదానికి మీరు మాకు అనుగ్రహించిన మీ యొక్క నిత్య కృపను బట్టి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినమున నీ బిడ్డలతో మీ వాక్యాన్ని పంచుకునేదానికి, వారికి శుభములను ప్రకటించడానికి మీరు నాకు ఇచ్చిన మీ యొక్క నిత్య కృపను బట్టి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినమున ఈ మీ వాక్యమును విన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించండి తండ్రి. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టవచ్చు నాయన తండ్రి. సమాధానం లేక
నీ బిడ్డలలో ఎందరెందరో అల్లాడుతున్నారయ్యా. సమాధానం కావాలని కోరుకుంటున్నారు తండ్రి. సమాధానాన్ని వెతుకుతున్నారు తండ్రి. మీ దగ్గరికి వస్తున్నారు. సమాధానం అధిపతైన దేవా, నీ బిడ్డల మీద మీ కృప వెంబడి కృపను తండ్రి కుమరించండి. ప్రతి ఒక్కొక్కరిని సమాధానంతో నింపండి. ప్రతి ఒక్కొక్క ఇంటిలో ప్రభు అయిన యేసు నామమున మీ సమాధానమును నేను విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కొక్క కుటుంబములో యేసు క్రీస్తు ప్రభుని నామమున మీ సమాధానమును విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కొక్కరి జీవితమును ప్రభు యేసు క్రీస్తు నామమున మీ సమాధానమును విడుదల చేస్తున్నాను తండ్రి. అనుగ్రహించండి అయ్యా. మీ సమాధానంలో జీవ జల నదుల మొదలుగా నీ బిడ్డలలో ప్రవహింప చేయండి తండ్రి. తండ్రి, ఎవరి మనసు మీ మీద ఆనుకుంటుందో వారికి మీరు ఇచ్చే సమాధానం ఎంతో గొప్పది నాయన, ఎంతో ఉన్నతమైన తండ్రి. నీ బిడ్డలు మీలో జీవించినట్లు వారిని దీవించండి. సాతాను బంధకాల నుంచి వారికి విడుదల తెచ్చేయండి. దెయ్యముల బంధకాల నుంచి వారికి విడుదల తెచ్చేయండి తండ్రి. ఎవరెవరైతే దుఃఖపడుతున్నారో, సమస్యలతో సతతమైపోతున్నారో, ఏడ్చుచున్నారో, కన్నీరు కారుస్తున్నారో, ఆదరణ లేక అల్లాడుతున్నారో, ఇప్పుడే వారిని తాకండి. తాకండి తండ్రి. యేసు క్రీస్తు ప్రభుని పరిశుద్ధ నామమున వారిని తాకండి నాయన. ఓదార్చండి. వారి కన్నిటిని తుడవండి. వారి దుఃఖమును తీసివేయండి. ప్రభు యేసు క్రీస్తు నామమున వారికి ధైర్యం ఇవ్వండి. మీ సమాధానమును వారికి అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్క సమస్యను తీసివేయండి నాయన. బాధను తీసివేయండి. దుఃఖమును తీసివేయండి. మీ సన్నిధిని మీ బిడ్డలకు తోడుగా ఉంచండి తండ్రి. మీకు తండ్రి, మీకు వందనాలు, మీకు మహిమ, మీకు ఘనత. సమాధానానికి అధిపతైన దేవా, జీవజల నదుల మాదిరిగా నీ బిడ్డలకి మీ సమాధానం అనుగ్రహించండి. అది ఎక్కడ దొరుకుతుందో మీ ఆత్మ ద్వారా వారికి నేర్పించండి. అవునయ్యా, మీరే కదా సమాధానానికి అధిపతి. అది మీ దగ్గరే కదా దొరికేది. మీ మాట వింటే, మీ ఆజ్ఞలను గైకొంటే, మీలో జీవిస్తే వారిలో మొట్టమొదటి స్థానం మీకే ఉంటే మీ సమాధానం వారి సొంతం నాయన. మీ ఆత్మ ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి. దేవ జ్ఞానముతో వారు నింపండి. నీ శాంతి అనుగ్రహించండి తండ్రి. ఎవరన్నా సాతాన బంధకముల్లో ఉంటే, దెయ్యముల చేత పీడించబడుతుంటే, ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి వారికి విడుదల అనుగ్రహించండి. యేసు ప్రభుని నామమున
ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సాతాను నుండి, వాడి శక్తుల నుండి విడుదలను ప్రకటిస్తున్నారు యేసు ప్రభుని నామమున. రకరకాల వ్యాధులతో బాధపడుతున్నా నీ ప్రజలను తాకండి అయ్యా, స్వస్థపరిచే దేవా, నీ బిడ్డలకు తాకండి, స్వస్థపరచు మీ యొక్క అభిషేకమును, ప్రభావమును యేసు ప్రభుని నామమున ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరిలో విడుదల చేస్తున్నాను తండ్రి. మీకే మహిమ, మీకే ఘనత తండ్రి. నాకు తెలుసయ్యా, స్వస్థత ఎక్కడ జరిగినో అది దైవిక స్వస్థతనైనా. మీకే మహిమ, మీకే ఘనత తండ్రి. తండ్రి, అనేకులైనా అప్పులలో మునిగిపోయి ఉన్నారు, వడ్డీలు కడుతూ ఉన్నారు, అవి చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈ దినమున వారిని తాకండి తండ్రి, వారిని దర్శించండి. ఇక మీదట ఏ అప్పులు వారు చేయకుండా వారిని మార్చండి. ఆర్థిక పరమైన దీవెనలతో వారిని నింపండి దేవా. మీకు అందరం ప్రస్తుతమైన ప్రపంచమంతా బాధపడుతున్న ఈ కరోనా వ్యాధిని గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రపంచ ప్రజలకు ఈ కరోనా వైరస్ నుండి నాయన విడుదల దయచేయండి తండ్రి. ప్రత్యేకమైన మా దేశంలో ఉన్న ఈ యొక్క కరోనా వ్యాధులనైనా నశింపచేయండి ప్రభు యేసు నామమున. ఏ ఒక్కరు కూడా తండ్రి ఇక మీదట ఈ కరోనాతో బాధపడకూడదు తండ్రి. స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. ప్రత్యేకంగా తండ్రి చర్చ్ ఆఫ్ హోలీ గాడ్ సంఘస్థులను మీ రక్త ప్రోక్షణ కింద భద్రపరచండి. కరోనా వ్యాధి నుంచి నీ ప్రజలను మీరు కాపాడండి. ప్రతి ఒక్కరిని తండ్రి ఏ భేదం లేకుండా, ఏ తేడా లేకుండా ఈ వ్యాధి నుంచి రక్షించండి. పరిశుద్ధుడా, నీ సేవకులను ఆశీర్వదించండి తండ్రి. ప్రత్యేకంగా మా జిల్లాలో ఉన్న మీ సేవకులను ఆశీర్వదించండి. మా దేశంలో ఉన్న మీ సేవకులను ఆశీర్వదించండి. వారికి ధైర్యం అనుగ్రహించండి. అత్యున్నతమైన మీకు ఆత్మతోనూ శక్తితోనూ వారిని నింపండి. మీ కార్యములు వారి ద్వారా జరిగించండి. మరి కావలసిన దీవెనలు అనుగ్రహించండి. వారిని సమృద్ధిని కలిగించండి. వారి ద్వారా సేవను జరిగించండి, సేవను జరిగించండి తండ్రి. ఈ నా మాట వింటున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి. వారి ఇళ్లలోనూ వారి కుటుంబంలోనూ మీ శాంతిని విడుదల చేస్తున్నాడు తండ్రి. యేసు ప్రభుని నామమున వారి జీవితాలలో మీ సమాధానాన్ని విడుదల చేస్తున్నాడు తండ్రి. యేసు ప్రభు మహిమ మీకు, ఘనత మీకు, యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. మన తండ్రి యెహోవా యొక్క ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దగ్గర సహవాసం మీకు అందరికీ తోడైంది. ప్రభువులో మనందరినీ యేసుక్రీస్తు నామమున బలపరచును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవ సేవకుల ద్వారా దేవుని మాటలను విని ఆనందిస్తున్నారా? దైవ సేవకుల ద్వారా దేవుని ఆశీర్వాదాలను పొందుకొని సంతోషిస్తున్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడిన విధానాన్ని మాతో పంచుకొనగలరు. మీ ప్రార్థన అవసరములకు, దైవిక సలహాలకు, సాతాను శక్తుల విడుదల పరిచర్యకు, మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు దైవ సేవకులను సంప్రదించండి. మా అడ్రస్ చర్చ్ ఆఫ్ హోలీ గాడ్, పుల్లంపేట 516107, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 8919894277.